సో గైస్ ఇప్పుడైతే మనము వెళ్ళిపోతున్నాను నేను. సో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాను అంటే లైక్ మన స్విట్జర్లాండ్ సైడ్ అయితే వెళ్తున్నాను. మొత్తం స్విట్జర్లాండ్ టచ్ అవ్వదు, బట్ పైన టచ్ అవుద్ది. స్విట్జర్లాండ్ చేయాలని ఉన్నది, బట్ ఇక్కడ ఫ్రాన్స్లోనే ఇంత లివింగ్ కాస్ట్ రోజుకు 4,000 3,000 ఈజీగా 4,000 3,000 అయిపోతుండే. ఇంకా స్విట్జర్లాండ్ ఇంకా కాస్ట్లీ కంట్రీ అని అంటున్నారు. సో దట్ నాకు ఎందుకో అంత రిస్క్ తీసుకొని మళ్ళీ డబ్బులు చేతిలో లేకుండా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో దట్ అందుకని చెప్పేసి నేను ఇదే యూరో వేలోనే ఫాలో అవుదాం అని అనుకుంటున్నా. మళ్ళీ వస్తాను, అప్పుడు స్విట్జర్లాండ్ మనం ట్రై చేయొచ్చు. సో అప్పటి వరకు అయితే ఇంకా కాదు, నేను వీడియో తీస్తున్నంతసేపు ఈ టమాటాల పైనే పడ్డది. సో వీళ్ళు చూడండి, మీరు టమాటాలు ఇట్లా ఒక తీగలాగా పారిస్తారంట. సో ఇవన్నీ ఏంటిది బ్రో ఇట్లా ఎట్లా అని అంటే, ఏం లేదు, సింపుల్గా సైడ్ నుండి వచ్చేటి అని కట్ చేసుకుంటూ పోతే పైకి గుంజి కడితే అన్ని పైకి అట్లానే వస్తాయని చెప్పేసి అని అన్నాడు. చెర్రీ టమాటాలు చూడండి, ఇట్లయితే ఎలాంటి కెమికల్ అయితే కొట్టింది ఉండదు. సూపర్ టేస్ట్ అసలుకి, భలే ఉంది కదా అసలుకి చూడ్డానికి. అదేవిధంగా ఈ ద్రాక్ష పళ్ళు కూడా, ఈ ద్రాక్షలు కూడా వీళ్ళు ఏం కెమికల్ కొట్టింది అయితే కాదు. సో మీరు చూడొచ్చు, నిన్న తాగిన ఈ కాస్ట్లీయెస్ట్ వైన్లన్నీ కూడా ఇవే ద్రాక్షల నుండి తీసినవే. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రో వాళ్ళు కూడా వస్తానంటున్నారు నాతోటి. సో వీళ్ళు ఏంటంటే, మనం ఇక్కడ దగ్గరున్న ఒక లైక్ క్యాంపు, ఒక మంచి రివర్ సైడ్ క్యాంప్ వేసుకుందాము. సో తర్వాత మేము ఇటు వచ్చేస్తాం, మీరు అటు వెళ్ళిపోండి అని చెప్పిండ్రు. సరే అని చెప్పిన, ఇక్కడ నుండి ఒక రివర్ ఉంది, రివర్ దగ్గరికి వెళ్ళేసి అయితే క్యాంప్ వేసుకుంటాం. క్యాంప్ వేసుకుని వాళ్ళ క్యాంప్లో స్టే చేసి, వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, స్టే చేసి మళ్ళీ పొద్దున్నే వాళ్ళు అటు నేను ఇటు, అదే ముచ్చట. థ్యాంక్ యూ. సో గైస్ మేమైతే ఇక్కడ క్యాంపింగ్ సైట్కి అయితే వచ్చేసినాము. సో క్యాంప్ వేసుకుంటాను. సరే, dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna take this beach on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. సరే, ఫైనల్గా టెంట్ వేయడం అయితే అయిపోయింది. అండ్ ఇందులో బెడ్ వేస్తే సెట్ అయిపోద్ది. ఇక డైరెక్ట్ లోపల వేసేసి పడుకుంటే జారిపోతాం. లేదు, జారిపోరు. అవును, ఆ మోటార్లో కరెంట్ ఉందా? కరెంట్ పెట్టాలి కదా. అందులో సెల్ ఉందా? ఉన్నాయి దాంట్లో. ఛార్జింగ్ ఉందా అంటాను. ఉంటుంది, ఒకసారి యూజ్ చేసిన కదా. సో గైస్ మన దాంట్లో కూడా అయిపోయింది. మన క్యాంప్ కూడా వేసేసాను. మేమిద్దరం పక్క పక్కన క్యాంపులో నైబర్స్. ఇప్పుడు మేమిద్దరం, ఇప్పుడాగా వాళ్ళ గెస్ట్ నేను, ఇప్పుడు నైబర్స్ అయినాం మేము. ఏం కూర వండుకున్నారు? చికెన్ వండుకున్నారా? తెచ్చుకున్నారా? నేను కూడా చికెనే వండుకుంటాం ఇవాళ. సో నేనే ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వీళ్ళు. సో వండేద్దాం పదండి. సో మనమైతే ఇంకా ఎక్కడ క్యాంప్ వేసుకున్నాము. సో అక్కడ అండ్ ఇక్కడ చాలామంది మనలాంటి వాళ్ళు ఎంతోమంది అయితే ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బేబీని పట్టుకొని వచ్చారు. ఇక్కడ సైక్లింగ్ కల్చర్ ఎంత బాగున్నదో చెప్పకనే చెప్పొచ్చు. ఎక్కడ చూడు సైకిల్స్, మొత్తం సైకిల్స్. ఈవెన్ వీళ్ళ క్యారవాన్స్కి కూడా సైకిల్స్ తెచ్చుకొని అయితే వీళ్ళు ఫిట్ చేసుకొని, ఇక చూడండి
ఇప్పుడు క్యారవాన్ ఉందా, ఈ క్యారవాన్కి సైకిల్, ఒక బ్యాటరీ సైకిల్, 2 బ్యాటరీ సైకిల్స్ పెట్టుకున్నారు. వీళ్ళు మంచిగా అట్లా పోయేస్తారు. ఇప్పుడు పాప పడుకుంది ఆ టెంట్లో మంచిగా. ఇక్కడ ఒక సైకిల్, ఇక్కడ ఒక సైకిల్. అండ్ ఇప్పుడు నేను వచ్చినప్పుడే వచ్చారు వీళ్ళు కూడా, 2 సైక్లిస్టులు. ఎంత లేదన్నా 60-70 సంవత్సరాలు ఉంటాయి. అండ్ వాళ్ళు ఇప్పుడే వచ్చినట్టున్నారు, అక్కడ క్యాంపింగ్ వేసుకుంటున్నారు. నైస్ టు హాయ్. ఇక ఈయన సైకిల్ చూడండి, భలే ఉంది, మంచిగా ఉంది సైకిల్. సో ఇట్లా ఎవరు చూసినా సైక్లిస్ట్లే ఉన్నారు ఇక్కడ. అండ్ మనం జస్ట్ అలా చిల్ అవ్వచ్చు, మంచి చెట్లు అవి ఇవి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు లాగా అవి ఉన్నాయి. ఇది చిన్నపిల్లలు ఆడుకునే పార్కు. అండ్ మొత్తం పార్క్, ఇవేమో వాష్రూమ్స్. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అసలుకి. చూసుకుంటే ఇంత క్లీన్గా, ఇంత నీట్గా అసలు ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఎవరెవరైతే బట్టలు ఇట్లా ఉతుక్కుందాం అనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ బట్టలు కూడా ఉతుక్కోవచ్చు. అండ్ మీరు చూడవచ్చు, కాయిన్స్ వేసి, ఇక్కడ కాయిన్స్ వేసి ఉతుక్కోవాలి. ఇగో ఐరన్ చేసుకునేది, నైస్, చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ వచ్చిన వాష్రూమ్స్కొని, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకటే దాంట్లో ఉన్నారు. చూసి నేను ఇదేంది అనుకొని వెళ్ళిపోయినా. తర్వాత మళ్ళీ వచ్చిన, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. తింటారు. సో ఇప్పటికైతే మేము చికెన్ వండుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు అయితే పెరుగన్నం ఉంది. సో పెరుగన్నం ఇచ్చి పడేద్దాం కొద్దిసేపు. మేమైతే చికెన్ వండుకుంటున్నాం. ఇప్పటిదాకానే ఒక కోడిని, నాటుకోడిని అట్లా వైల్డ్లో దొరకబట్టి చంపేసి చూపెట్టద్దు కదా, చంపేసి ఇంకో ఇప్పుడు తెచ్చి ఇక్కడ కలుగుతూ ఉంది. ఎలా దొరకబట్టారు? మీరే చంపేసి పట్టుకొచ్చారు కదా వేటకెళ్ళి మేమిద్దరం కలిసి పోయి అవన్నీ వేసుకొని వచ్చినాం అన్నట్టు. సో ఫస్ట్ అయితే మన ఉన్నటి కత్తితోటి టొమాటోలు కట్ చేద్దాం. టొమాటో అండ్ ఆనియన్ అది ఇవ్వరా. మా రాజుగారు మదిరపానం తీయడానికి వెళ్ళారు. సో క్యాప్సికమ్ అయితే కట్ చేసేస్తున్నా. ఇది పడేస్తే అయిపోద్ది. ధనియాలు కదా, ధనియాలు వేసుకో. ధనియాలు ఎంత మొత్తం, చిల్లీ పౌడర్ వేసుకో. ఎక్కువ కారం ఉండదు కదా, మొత్తం వేసినాయి కదా. వద్దులే అంత వద్దు. ఇదేంటిది? తందూరి మసాలా. తందూరి మసాలా అవసరం లేదు. ఉప్పు అసలు సో ఇప్పుడు దీన్ని మనం ఒక పక్కన పెట్టేయాలి. దాని ఆనియన్స్ కోస్తున్నాము. మా దగ్గర సరి అయిన చెక్కపీట లాంటివి ఏం లేవు కాబట్టి హ్యాండ్ తోటే కానిస్తాము. సో ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. సో మా చికెన్ అయితే అవుతుంది, ఇంకా అయిపోగానే ఇచ్చి పడేస్తాం అంతే.
చికెన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇచ్చి పడేసామని చెప్పాలి. ఇదిగో పెద్ద గార్లిక్ కూడా వేసాము. గ్రేవీ చూడండి ఎట్లా కనబడుతుందో అసలుకి. వాళ్ళు అయితే ఇచ్చి పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ ఫోక్స్? హాట్ పాట్ ఇది. పాడు. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న నైట్ అయితే చికెన్ వండుకున్నాం కదా, ఇంకా తర్వాత ఏం పెట్టలేదు తిన్న తర్వాత. అండ్ ఇక్కడే పడుకున్నాను. సో వాళ్ళు టెంట్ అయితే సర్దేశారు, మేము కూడా టెంట్ సర్దేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇంకొక కర్రీ వండినా, అదేంటంటే ఇది మార్నింగ్ ఏంద్రా బ్యాక్ టు బ్యాక్ అని చెప్పేసి అనుకోకండి. అండ్ ఇక మిల్ మేకర్ కర్రీ అయితే వండుతున్నాను. అండ్ మా దగ్గర మిల్ మేకర్ కర్రీ ఇప్పుడైతే తిన్నాము, స్నానం కూడా చేసేసాను. ఇప్పుడు వండుతున్నాము మిల్ మేకర్ కర్రీ. అండ్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అవి ఉన్నాయి, ఇవన్నీ సర్దుకొని ఇంకా నేను వెళ్ళిపోతా, వాళ్ళు అటు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి, ఇక్కడనే పక్కనే. సో నేను ఇంటి ఇంకా స్విట్జర్లాండ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఒకరోజు అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ మంచిగా నిద్ర పట్టింది వాళ్ళకి అని చెప్పేసి అని అంటున్నారు. బట్ మన సైకిల్ ఒక్కది అయితే సరిగా నిద్ర పట్టదు. సో ఇంకా మనం మిల్ మేకర్ కర్రీ తినేసి ఇంకా బయలుదేరుతాం పదండి. సో మేమైతే రెడీ అయిపోయినా అండ్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. అండ్ బాయ్ గాయ్స్. Thank you for visiting us. Thanks Happy journey. for taking care of me. What English మళ్ళీ మాట్లాడకు అని అంటాను. అశ్విని బాయ్. మంచిగా ఉండు రే, కొట్టుకోకుండా తిట్టుకోకుండా. జస్ట్ కిడింగ్. మళ్ళీ వచ్చే వరకు ఇంకా మేబీ మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా ఏం చేయాలంటే మనం చెప్పిన €1,000,000 €1,000,000 సంపాదిస్తే నాకు ఒక ₹1,00,000 స్పాన్సర్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. €1,000,000 ఎట్లా సంపాదించాలని రోజు మొక్కుకుంటా నేను. కాదు దీనికన్నా నువ్వే ₹1,00,000 సంపాదించుకోవచ్చు కదా బ్రో అని అంటే అయిపోతాయి కదా. అన్ని వ్యూస్ వచ్చి అన్ని మంచిగా డబ్బులు వస్తే బాగుంటుంది కదా అనుకోవాలి. సరే బాయ్. Take care. బాయ్. సో ఒక ఫ్యామిలీ వస్తుంది, మీరు చూపెడతా మీకు. పొట్టోడు ఎలా దొక్కుతాడు, వాళ్ళ మమ్మీ పరిగెడుతూ ఉంది, వాళ్ళ నాన్న సైకిల్ దొక్కుతూ ఉన్నాడు. చిన్న పొట్టిగాడు. మై గుడ్నెస్, ఆమె ఫిట్నెస్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అసలుకి. వాళ్ళు ఎంత అయ్య కొడుకులు ఇద్దరు దొక్కుతా ఉంటే వాళ్ళ మమ్మీ పరిగెడుతూ ఉన్నది. పెళ్ళైనాక వాళ్ళు మామూలుగా వెయిట్ వచ్చేసి బాగా లావ్ అయిపోయి లేకుంటే మొత్తానికే సన్నగా అయిపోయి అంటారు కదా, లైక్ ఇలా అవుతారు కదా. బట్ ఇక్కడ ఉన్న పీపుల్ అట్లా కాదు, వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి చాలా 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 ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ లైక్ ఫామ్లోకి వచ్చేసి మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటారు. సో మన హీరోయిన్లు అట్లా చేస్తారు కదా కొంతమంది. సో అట్లా అంటే ఎప్పుడైతే ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తామో హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండడం అండ్ ఎవ్రీథింగ్ అన్నీ దారిలోకి వస్తాయి అన్నట్టు. అది నిజంగా అలా చేయడం కూడా ఒక లైక్ అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కూడా ఒక మానసికంగా దాన్ని మెయింటైన్ చేయాలన్నది థాట్ రావడం, దానిపైన స్టిక్ అవ్వడం ఉండడం అనేది చాలా గ్రేట్ అన్నట్టు. అది అమ్మ భలే ఉంది అది. Welcome in France. Thank you very much. And you are back to India. Yeah. Some India people traveling from India to London.
England. Same. Ranjit, it's your name? Oh, it's Ranjit Anveed. It's your name, Ranjit? It's my social media habit. Okay. You're alone? Yeah, I'm alone. That's so good. When did you start it? So around like 4.5 years ago, Oh. I discovered Asia and Australia. Now I'm in Europe. Cover all Europe. Next, last London. Okay. Around the Europe, no, around the Before going to England. England. Before Okay. going to England, I'll cover all. Oh, solution to pollution. That's so good. Day to France. Now around the Shenzhen. So Yeah. like now I'm going towards Switzerland, Austria, Hungary, Romania, and Bulgaria. Mhm. I'll exit from Bulgaria to Turkey. So because for Indians, they gave 3 months visa only for the first time. So that's why I just come to France. And when do you expect to finish your trip? Maybe 2.5 years. 2.5 years. Because like total Europe 44 countries. Sorry? Total Europe 44 countries, right? Yeah. I need to cover all the 44 countries. And that too multiple times. And one family. You are from? We're from France. We are France. from France, yes. All of us. We are from Saint-Etienne, Near Lyon. not far from Lyon. Lyon. Oh, okay. Not far. Dijon, Lyon. 50 Dijon, Lyon. Yeah. Yeah. Dijon. For one country, you can roam around. Schengen space. 10 minutes place. So for Switzerland, you need another visa, right? No need. No? But they aren't part of Schengen. Switzerland is a part of Schengen, right? I don't think so. Huh? I don't think so. I don't think so. I'm not sure. Not sure. I'm pretty sure it's not actually. Après, il y a peu de contrôle, mais. Yeah, true. They do not control us because we look like Swiss people or French people. But For me, I need to take visa. I have to check in internet. Après, je sais pas s'ils contrôlent bien grand monde hein, quand même, parce qu'il y a No aussi one beaucoup said d'infos. this before, maybe. No. maybe strictly you need it, but in fact you don't need it. Yeah. Like no one said that you can travel. So, good luck. Thank you very Yeah. much. The best for the rest of your Thank you. trip. Thank you. And thank you for the share. Yeah. Bye. 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 Have a good Bye. trip. Thank you. Thank you. లైఫ్ అంటేనే షేరింగ్. సో ఇట్లా పీపుల్తో షేర్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. I stopped because I saw you were Indian Yeah. and I was interested. We were because our oldest daughter lived 2 years in Pune, Pune, in India. it's So Maharashtra. we have some connect. We never Went there. went in India, but she lived here 2 years for studies. So we have some connection with India. She really enjoyed it. She loved India. Thank you. Bye bye. Thank you. Thank Thank you. you very much. సో వాళ్ళ కూతురు ఇండియాలో పూణేలో చదువుకుందంట. సో దానికోసం తను ఆపి మరీ చూసిందంట ఇండియన్ అని చెప్పేసి. ఆమె చాలా ఇష్టపడతాట ఇండియాని. నైస్. మనం స్విట్జర్లాండ్కి దగ్గరగా వెళ్తున్నాం అంటున్నది. అంటే ఇంకొన్నది చాలా దూరమే. బట్ ఈ లొకేషన్ చూస్తే మాత్రం నాకు అట్లాంటి స్విట్జర్లాండ్ లొకేషన్ ఆ లొకేషన్ లాగానే అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో.
సైకిల్ రూట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అని చెప్తాను. ఇక్కడ సపరేట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు. మనం అదే ట్రాక్లో వెళ్తున్నాము. డిజైన్ దాటేసి అయితే వచ్చేసినాము. డిజైనా సంథింగ్. ఈ రివర్ మాత్రం ఎక్కడ నుండి పారుతుందో తెలియదు కానీ చాలా దూరం నుండి మన చుట్టే వస్తుంది. మొన్నటి దాకా ఇట్లా నేను పోయే రూట్లో వచ్చిండే, ఇప్పుడు నేను పోయే రూట్ నుండి కిందికి వస్తుంది. అంటే నేను పైకి ఎక్కుతున్నాను అర్థం. సో గాయ్స్, ఈ రూట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, చాలా రోజుల తర్వాత ఒక కొండ ఎక్కుతున్నా. అండ్ తట్టు చాలా పెద్దది. గత 10-15 నిమిషాల నుండి ఎక్కుతున్నా. 5 కిలోమీటర్స్ కొండ అనుకోండి. అంత ఫాస్ట్గా కొండెక్కి కొండ దిగి వచ్చింది కదా, అంటే పొద్దున ఎక్కిన కొండ ఒక్కటేసారి దిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే అరౌండ్ 53 కిలోమీటర్లు అయినాయి. ఇంత కొండలు ఎక్కుకుంటే 53 కిలోమీటర్లు అంటే మామూలు ముచ్చట కాదు. మొన్న వీడియోలో తిన్న బఫేలో తిన్నదంతా ఇవాళ ఒక్కటే రోజు అరిగిందని చెప్తాను. అండ్ మనం ఇక్కడ నుండి న్యూజిలాండ్ ఎంత దూరం ఉండే, స్విట్జర్లాండ్ 350-60 ఉండే. ఇంకా 300 ఉంటుంది. నాకు తెలిసి 5 రోజులలో పోతా కావచ్చు. ఒక్కొక్క రోజు 60 వేసుకున్నా కూడా ఈజీగా మనం రీచ్ అయిపోతాం. మొత్తం అడిగా ఉంది ఇటు. మీరు చూసుకుంటే నా లెఫ్ట్ సైడ్ పెసర్ల పంట ఉంది, నా రైట్ సైడ్ మొత్తం మొక్కజొన్నల పంట ఉంది. పెసర్లు మొక్కజొన్నలు అయితే వీళ్ళు పండించుకుంటారు ఇక్కడ. పెసర్లు కూడా చాలా బాగుంటాయి అంటే ఇక్కడ, అంటే కొంచెం లావు ఉన్నాయి మన పెసరు గింజ కన్నా వీళ్ళది. ఆ, 58 కిలోమీటర్ల తర్వాత మనం ఒక విలేజ్కి వచ్చినాము. ఇక్కడ ఒకటి సూపర్ మార్కెట్ ఉంటుంది. దాన్ని కూరగాయలు కొనుక్కొని పోయి వండుకొని తినేద్దాము. ఇక బయట తినడంటే మన వల్ల అవుతలేదు, కాస్ట్కు తట్టుకోలేకపోతానా. అందుకే చలో పదండి. సో నేను తీసుకున్న సామాన్లు వచ్చేసి ఒక బ్రౌన్ బ్రెడ్, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో, ఒక కీర, మష్రూము, ఆరెంజ్ జ్యూస్. మొత్తం వచ్చేసి 600 రూపాయలు అయింది. ₹600 వీటికి అంతే. ఇప్పుడు పోయి నిమ్మలంగా కొంచెం ప్లేస్ చూసుకొని వండుకొని తిన్నామా సెట్టిగా. ఫుల్ ఆకలి అవుతాను. పొద్దున తిన్న మిల్ మేకర్ల కర్రీ మాత్రం అవుతుంది. అక్కడ సామాన్ తీసుకొని రైడింగ్ చేసుకుంటూ వస్తున్నా. మధ్యలో 2 కంకి చేనులు అయితే కనబడ్డాయి, అటు ఇటు. ఒక కంకి వేద్దాం పట్టురి, కొంచెం ఫుడ్ అయింది. సో చారుకి కొంచెం లేట్ అయిపోయింది, చీకటి అయింది. అండ్ క్యాంప్ కూడా ప్లేస్ దొరకలేదు, ఇంకెక్కడ పడుకోవాలో అర్థం కాలేదు. ఒక దగ్గర గడ్డి ఉంది ఫుల్గా. అండ్ ఇప్పుడు ఏమైనా అంటిస్తే గ్యాస్ గిట్లా అంటిస్తే ఆ గ్యాస్ గడ్డి అంతా అంటుకొని మొత్తం టెంట్ కూడా అంటుకునే అవకాశం ఉన్నది. జ్యూస్ తీసుకున్నా కదా, జ్యూస్ బ్రెడ్, ఇది నిన్న తెచ్చుకొని ఉంటుంది మేము. అది సగం తిని సగం బ్యాగ్లో ఉంది, మర్చిపోయినా. ఆ బ్రెడ్ తినేసి సోజా రేపు పొద్దున ఫ్రెష్ అప్ అంటాను మొత్తం టెంట్ ఇట్లా సర్దుకొని
ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళిపోయి అది వండుకుంటా కర్రీ. అండ్ ఇంకొకటి, వర్షం పడే ఛాన్సెస్ ఉంది రేపు, ఎల్లుండి. వర్షంలో ఎట్లా తొక్కుడో ఏందో, ఎన్ని రోజులు పోతే అర్థం అవ్వట్లేదు. వర్షం పడకుంటే బాగుండని చూస్తున్నా, చూద్దాం. గుడ్ నైట్.